అశ్వత్థ వృక్షం చాలా విశిష్టమైనది, పవిత్రమైనది అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ఉండే ఆంతర్యం ఏంటి తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా నేటి మహర్షి టాక్స్ లో. త్రిమూర్తి స్వరూపం అశ్వత్థ వృక్షం. ఈ సమస్త సృష్టిలో దివ్య శక్తి కేంద్రాలుగా వెలసిల్లే ఆలయాలతో పాటు వృక్షాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వృక్షాలలో ఒకటే ఈ అశ్వత్థ వృక్షం. ఈ అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టులో ఎన్నో విశిష్టమైన గుణాలున్నాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః. అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపమని ఈ శ్లోక భావన. ఈ అశ్వత్థ వృక్షం మాహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహాముని వివరిస్తారు. అశ్వత్థ వృక్ష మూలంలో అకారము, మానులో ఉకారము, అశ్వత్థ వృక్షం ఇచ్చే పళ్లల్లో మకారము, మొత్తంగా అశ్వత్థ వృక్షం ప్రణవ స్వరూపం అంటోంది బ్రహ్మాండ పురాణం. ఆధ్యాత్మికంగా కూడా సంతానం కలగాలన్న సత్సంకల్పంతో అశ్వత్థ వృక్షాన్ని ప్రదక్షిణ చేస్తే తప్పక సంతానం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాకి శనీశ్వర మాహాత్మ్యాన్ని పఠించినట్లయితే శని దోషం తొలగిపోతుందట. అలాగే అశ్వత్థ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రం 4 వేదాలు చదివినంత ఫలితం ఇస్తుందట. అలాగే అశ్వత్థ వృక్షాన్ని నాటినట్లయితే వారి 42 తరాల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందట. అంతేకాదు వృక్షాలలో తాను అశ్వత్థ వృక్షమని ఆ శ్రీమన్నారాయణుడే ప్రకటించుకున్నారు. అందుకే ఈ అశ్వత్థ వృక్షాన్ని దేవతా వృక్షంగా కొలుస్తారు, పూజిస్తారు మన భారతీయులు. ఇక ఈ అశ్వత్థ వృక్షాన్ని సైంటిఫిక్ ఆస్పెక్ట్ లో పరిశీలించినట్లయితే అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు నిరంతరం ఎప్పుడూ ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉంటుంది. అందుకే ఈ అశ్వత్థ వృక్షం కింద కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానానికి అనుకూలమైనది ఈ అశ్వత్థ వృక్షం. నాడీ వ్యవస్థను ప్రశాంతం చేసే వైబ్రేషన్స్ ఈ అశ్వత్థ వృక్షం కలిగి ఉంటుంది. వాతావరణాన్ని పరిశుభ్రం చేసే శక్తి కూడా ఈ అశ్వత్థ వృక్షానికి ఉంటుంది. అందుకే అశ్వత్థ వృక్షాన్ని బయో ఫిల్టర్ ట్రీ అని కూడా అంటారు. ఈ అశ్వత్థ వృక్షానికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందువల్ల ఈ యొక్క అశ్వత్థ వృక్షం ఆకులను, కొమ్మలను వీటిని చర్మ, శ్వాస సంబంధిత ఔషధాలకు ఉపయోగిస్తారు. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్. మీ ఆర్కే కొత్తకోటతో.